మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అండి, నేను మీ నడ్డి రఘువర్ని. చాలామంది అడుగుతున్నారు ఇది 5 crores. ఈ 5 crores ఏంటో నాకు తెలియదు, కానీ ఇది వరకు టార్గెట్ 1 crore ప్రతి ఉండేది, ఇప్పుడు 5 crores. 5 crores టార్గెట్గా ఉండి కార్పస్ ఉండి మేము ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పీరియడ్కి ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి సిప్పుల్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పడుతుంది. సో ఇక్కడ ఏజ్ లేదు, ఏజ్ లేకుండా ఇలా అడుగుతున్నాడు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇది ఒక యంగ్స్టర్ అయి ఉండొచ్చు, అందుకే అంబిషియస్గా అడుగుతున్నాడు. కాబట్టి మనము ఆయన జీతాన్ని ఒక మ్యాక్సిమం 25,000 కింద పెట్టుకుందాం. స్టార్టింగ్ శాలరీ కాబట్టి 25,000 రూపీస్ టేక్ హోమ్ శాలరీ ఇవాళ ఆన్ యావరేజ్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. కాబట్టి 25,000 కింద పెట్టుకుని నెలకి 5,000 రూపీస్ సిప్ చేస్తున్నాడు అని అనుకుంటే అప్పుడు ఆయనకి కార్పస్ సంవత్సరానికి 60,000 ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఆయన సొంత ఇన్వెస్ట్మెంట్. ఈ విధంగా 5 crores రావాలి అంటే ఇట్ విల్ టేక్ మినిమం అక్కడ మన ఇన్వెస్ట్మెంట్ ఎంత చక్కగా అగ్రెసివ్ దానిలో పెట్టి అన్ని అంబిషియస్గా పెట్టుకుని హయ్యెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ పెట్టుకుని సంథింగ్ లైక్ 25% ఎగ్జంప్షన్ పెట్టుకున్నా కూడా మినిమం ఇట్ ఈస్ టేకింగ్ 25 years. కాబట్టి నేను ఇక్కడ కొత్త స్ట్రాటజీ మీకు చెప్పదలుచుకున్నా. ఇప్పటితో ఏంటంటే స్ట్రాటజీస్ చాలామంది ఈ హౌసింగ్ లోన్స్ అప్పుడు కూడా చెప్పట్లేదు, ఇటువైపు ఇలా సేవింగ్స్ అప్పుడు కూడా చెప్పట్లేదు. కాబట్టి ప్రతిదానికి కూడా మనం రియలిస్టిక్ టార్గెట్స్, రియలిస్టిక్గా మనం ఎలా సేవ్ చేయగలుగుతాం అన్నది ఆలోచించుకోవాలి, స్ట్రాటజీ ఉండాలి. అంటే ఈ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎర్లీ ఏజ్లో మ్యాక్సిమంలో 25 years మినిమం కాదు, 25 years వచ్చేటప్పటికల్లా మనకి ఆ సేవింగ్స్ మూడు రావాలి. జాబ్ వచ్చిన వెంటనే నెక్స్ట్ మంత్ ఒక 1 month ఎంజాయ్ చేసి సెకండ్ మంత్ నుంచి సేవింగ్స్ గురించి ఆలోచించాలి, భవిష్యత్తు మీద దృష్టి సారించాలి. ఎందుకంటే లైఫ్ అన్నది ఒడిదుడుకుల ప్రయాణం, ఎవ్వరికి లైఫ్ స్మూత్గా వెళ్ళదు. లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. సో దట్ లైఫ్ మనం యూ హ్యావ్ టు, మన చేతిలోనే ఉంది ఆ లైఫ్. యూ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. వీ షుడ్ స్ట్రైవ్ హార్డ్. అర్థమైందంటే కాబట్టి ఏది కూడా వచ్చి పడిపోదు. అదృష్టం అన్నది మన చేతుల్లో, మనమే కొంతవరకు ఆ అదృష్టాన్ని పట్టి పెట్టుకోవాలి. అలా వచ్చిన జాబ్ వచ్చింది, ఆ వచ్చిన జాబ్ తోటి ఏ విధంగా మనం ఇప్పుడు టార్గెట్ ఈయన అడుగుతున్న 5 crores మనం ఎలా రీచ్ అవ్వచ్చు అని ఆలోచించాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్లో 25,000 రూపీస్ శాలరీ తోటి ఈజ్ గోయింగ్ టు సేవ్ 20% అనుకుంటే 5,000 రూపాయలు ఆయన సేవ్ చేస్తూ వెళ్తే 60,000 ఫస్ట్ ఇయర్లో వచ్చేస్తుంది. ఆ నెక్స్ట్ ఇయర్కి ఇదే 5,000 కాదు, ఇంక్రిమెంట్ మనకి ఏ ఉద్యోగం చేసేవాడికైనా సరే ఇంక్రిమెంట్ వస్తుంది. ఇంక్రిమెంట్ కూడా మినిమం అదే ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తుంటే మినిమం 10 to 15% వస్తుంది. వీళ్ళంతా కూడా కుర్రవాళ్ళు, యువతగా అంతా కూడా అనుభవంతో ఒక ఆర్గనైజేషన్ నుంచి ఇంకో ఆర్గనైజేషన్ జంప్ అవుతూ ఉంటారు. అందుకే కార్పొరేట్స్ అందరికీ కూడా అట్రిషన్ రేట్ అన్నది ఒక పారామీటర్ అయిపోయింది. అంటే మీరు మంచి ఎంప్లాయర్ అయితేనే మీ దగ్గర ఉంటారు. మీరు బ్యాడ్ పే మాస్టర్ అయితే వాళ్ళకి కొద్దిగా జంప్ అయిపోతారు. అనుభవంతో వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. అనుభవం, అవకాశాలు రెండు కూడా టుగెదర్ మిళితంగా పడుతూ ఉంటాయి అన్నమాట, రెండు. సో కాబట్టి మీరు కార్పొరేట్స్ అంతా కూడా టాలెంటెడ్ పీపుల్ని రిటైన్ చేసుకోవడానికి దే ఆర్ గివింగ్ లిబరల్ ఇన్సెంటివ్స్. ఎర్లీ స్టేజెస్ చాలా బాగుంటుంది, ఎర్లీ స్టేజెస్ జంపులు చాలా బాగుంటున్నాయి. కాబట్టి మినిమం ఈ 25,000 పిల్లవాడికి మనం 20% గ్రోత్ పెట్టుకుంటే 30,000 రూపీస్ నెక్స్ట్ ఇయర్ అతని శాలరీ అవుతుంది. 30,000లో మళ్ళీ అగైన్ మన 20% సేవింగ్స్ పెట్టుకుంటే 6,000 అతను సేవ్ చేయగలుగుతాడు. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ స్టెప్ అప్ ఏది సిప్స్ అన్ని కూడా స్టెప్ అప్ చేసుకుంటూ మన సేవింగ్స్ అన్ని కూడా స్టెప్ అప్ చేసుకుంటూ ఉంటే మనం 5 కోట్లు సంపాదించడానికి ఒక స్టేజ్ వచ్చేటప్పటికి మన సేవింగ్స్ 30,000 పర్ మంత్ అవుతాయి. అంటే 25 ఏళ్ల వాడు 15 ఏళ్లలో 30,000 సేవ్ చేయగలుగుతాడు. ఎందుకంటే ఇంక్రిమెంటల్గా అతని గ్రోత్ కూడా ఆ విధంగా ఉంటుంది, కెరీర్ గ్రాఫ్ కూడా ఆ విధంగా ఉంటుంది. ఇదంతా ఎవరికి? ఫోకస్డ్ చిల్డ్రన్కి, ఫోకస్డ్ యూత్కి. ఈ విధంగా చేసుకుంటూ వెళితే ఈ 25 ఏళ్లలో స్టార్ట్ చేసిన జర్నీ 60 ఏళ్ళు, 35 ఏళ్లలో ఈ విల్ హ్యావ్ 5 crores. అంతేగాని అదే 5,000 నేను 35 ఏళ్ళు అలా 5,000 తోటి సేవ్ చేస్తారంటే కుదరదు, అంత రాదు అమౌంట్. అలా ఎంత అగ్రెసివ్గా చేసినా మనం వెళ్ళి మనీ లెండింగ్ చేసి ఎవ్రీ మంత్ 3%, 2% వచ్చేసి చేసినా ఎవడో ఒకడు ఇవ్వకుండా ఉంటాడు. కాబట్టి ఏ పరువు కూడా అలాంటి భ్రమల్లో పడకండి, అలాంటి రిస్కులు తీసుకోకండి. మనం ఇంత హార్డ్ అండ్ మనీ కాబట్టి మీరు ఎవరు అలాంటి రిస్క్ తీసుకోకుండా ఈ సింపుల్ ట్రిక్తో
ఎవ్రీ టైమ్ ఐ గెట్ ఇంక్రిమెంట్ ఎన్హాన్స్మెంట్ వస్తుంది, నేను అందులో 20% సేవింగ్స్ చేస్తా అని ఆ విధంగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా, అంటే ఫస్ట్ ఇయర్ 5,000 చేయటం పెద్ద విషయం కాదు, నెక్స్ట్ ఇయర్ 6,000 చేయటం పెద్ద విషయం కాదు, ఆ తర్వాత ఇయర్ 7,500 చేయగలుగుతాం. ఎందుకంటే మనకు ఇస్తున్న ఇంక్రిమెంట్ని అందులో 20% దీంట్లోకి జమ చేస్తూ పోతున్నాం. సో కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే 25 ఏట జర్నీ స్టార్ట్ చేస్తే 60 ఏట వచ్చేప్పటికి 5 కోట్లు వస్తుంది. ఆ 5 కోట్ల మీద మనం కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని అప్పుడు మనకి కావాల్సింది ఇన్ఫ్లేషన్ మనం చూసుకోవాలి కదా. ఇవాళ ఖర్చులతో అప్పుడు ఆ ఖర్చులు ఉండవు, అప్పుడు ఖర్చులు బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అలా పెరుగుతుంది కాబట్టి మనకి ఇవాళ 25,000కి ఆ రోజున నామినల్ వాల్యూ ఆ రోజునకి వచ్చేటప్పటికి అది ఒక 2.5 లక్షల తారు. అంటే ఇవాళ 25,000 అప్పటికి 2.5 లక్షలతో సమానం అవుతుంది. కాబట్టి ఆ 2.5 లక్షలు నెలలా రావాలి అని అంటే మనకున్న 5 కోట్లతోటి యాక్చువల్లీ చెప్పాలంటే అది కూడా తక్కువ అవుతుంది. కానీ కూడా ఆ 5 కోట్లతోటి రియలిస్టిక్గా మనము సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో పెట్టుకుని మనకు కావాల్సిన విధంగా మనం ఆ కార్పస్ని మనం వాడుకుంటూ నెల 2.5 లక్షలు వచ్చేలా కూడా తీసుకోవచ్చు. లేదు మనకి దాని మీద 5 కోట్ల మీద హ్యాపీగా మనకు కావాల్సిన 5 లక్షలు వచ్చేస్తుంది తీసుకోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అర్థమైందండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఇవాళదే చూసి ఇదే ఫ్రేమ్ పెట్టేసుకుని మైండ్ సెట్ పెట్టేసుకుని నేను ఇవాళ జర్నీ 5,000తో స్టార్ట్ చేశాను కాబట్టి 5,000 చివరి దాకా ఉంటుంది, నేను అలాగే సేవ్ చేస్తా, అంతకంటే సేవ్ చేయను, చాలా 5,000 అనుకోకండి. మీ అవసరాలు పెరుగుతాయి, అవతల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మన కార్పస్ ఎక్కువ కావాలి. కాబట్టి మీరు ఈ స్టెప్ అప్ మెథడ్ నేనైతే చెప్తున్నానో స్టెప్ అప్ మెథడ్ ఫర్ సేవింగ్స్, ఓకే, ఇది అడాప్ట్ చేస్తే 25 ఏళ్ల కుర్రాడు 60 ఏళ్ళు వచ్చేటప్పటికి 5,000 జర్నీతో 5 కోట్లు జస్ట్ కేవలం 5,000 ఇవాళ మొదలుపెట్టి కార్పస్ ఆఫ్ 5 కోట్లు అతని డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాడు. ఇతని ఉద్దేశం కూడా అదే ఉండొచ్చు. ఇందులో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఆ గ్యాప్స్కి ఎజంప్షన్స్ పెట్టుకుని మనం ఈ విధంగా వెళ్ళాం. అండ్ మన రిటర్న్స్ మనం ఇప్పుడు కూడా 15% ఎజంప్షన్ ఇప్పుడు కూడా 15% రిటర్న్స్ వస్తాయి అనుకుని ఓవర్ 35 ఇయర్స్ వేస్తే ఈ విధంగా స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే అతను హ్యాపీగా 5 కోట్ల కార్పస్ క్రియేట్ చేసుకోగలడు. ఓకేనా? ఎనీ డౌట్స్ ఎనీ టైమ్ ఐఎమ్ ఆల్వేస్ దే. ఓకే, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.